ఇడిపోతామని అన్నరే అనుకో, సరే ఇడిపోండ్రి అని ఎవరన్నా అంటారా ఇవాళ రేపు? ఎందుకు ఇడిపోతున్నారు, ఏం కష్టం వచ్చింది, ఏం కథ అని నలుగురు పెద్ద మనుషులు అడుగుతారు. అలా వచ్చిన పెద్ద మనుషులంతా ఒక్క దిక్కే ఉండరు కదా, పిల్ల దిక్కు ఇద్దరు ఉంటారు, పిల్లగాని దిక్కు ఇద్దరు ఉంటారు. మాట్లాడి మాట్లాడి ఎవరి దిక్కు న్యాయం ఉంది, ఎవరి దిక్కు అన్యాయం ఉంది అని చెప్తారు కదా. క్యాబినెట్ మీటింగ్లో కూడా ఇట్లనే జరిగిందంట. మరి ఎవరెవరు ఏ దిక్కున్నారో చూద్దాం. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం. కానీ ఇడుపు కాగితం మీద పెద్ద మనుషులు కూర్చున్నప్పుడు పిలగాని దిక్కోళ్ళు, అదే సీమాంధ్రోళ్ళు మస్తు కొట్లాడినరట. అట్టెట్లిస్తారు ఇట్లెట్లిస్తారని. కలిసి ఉండాలి, ఇన్ని రోజులు ఎట్లున్నారో ఇప్పుడు కూడా అట్లనే ఉండాలని కిరికిరి పెట్టినరట. అయినా జైపాల్ రెడ్డి సారు పిల్ల దిక్కు కదా, మంచిగానే అరుచుకున్నాడట కావూరు సాంబ శివయ్యను పల్లం రాజును. పిల్లను ఎన్ని బాధలు పెట్టిండ్రు ఎరికేనా మీకు? రోజు కొట్టుడేనా, కాయ కష్టం చేయమంటే తిని తిరుగుడేనా. ఇంకా ఎన్ని రోజులు బాధలు పడాలి ఈ తెలంగాణ పిల్ల అని మొత్తం పిల్లకు తాకిన దెబ్బలన్నీ చూపించిండట. అయ్యో పాపం బిడ్డ, ఎట్లా కొట్టిండు గన్ని దెబ్బలు, ఎట్లా కొట్ట బుద్ధి అయిందయ్యా నీకు, చేతులు ఎట్లొచ్చినాయి, 60 ఏళ్ళకేని కొట్టుకుంటూనే వస్తున్నావా అని తిట్టిండ్రట. అయినా ఈయనకుంటా ఆంధ్రప్రదేశ్ పిల్లగాని మనిషి కావూరి సారు గాయి గాయి చేసిండట, మీ అంతలా మీరు ఎట్లా చేస్తారని. అగో పిల్లని ఇష్టం వచ్చిన దెబ్బలు కొట్టినాక ఇంకేం చేయమంటారు, ఇడిపోకపోతే అని జైపాల్ రెడ్డి సార్ మళ్ళా చెప్పిండట. ఇక ఆడున్న పెద్ద మనుషులు కూడా లేదు ఇడుపు కాగితం ఇవ్వవలసిందే అని చెప్పిండ్రట. అగో హైదరాబాద్లో పిల్లగానికి ఇంత భూమి జాగ ఉన్నది, కంచె పెట్టిండు, ఇప్పుడు ఇడిపోమ్మంటే ఏడికి పోవాలని కావూరి కూడా అన్నాడట. పిల్ల భూములు గుంజుకొని కంచె పెట్టుడు తెలివా అని అన్నాడట జైపాల్ రెడ్డి సారు. అట్లయినా పాత పాత ముచ్చట్లన్నీ ముంగటేసుకొని కావూరు సాంబ శివయ్య 20 నిమిషాలు లొల్లి పెట్టిండట ఇడుపు కాగితం ఇవ్వకుండా. ఆ వెనకసీరి పల్లం రాజు సార్ కూడా ఇదే ముచ్చట చెప్పిండట. అయినా జైపాల్ రెడ్డి సార్ ఇంటడా? తెలంగాణ పిల్లని ఇంత అరిగోస పెట్టినాక ఊకుంటామా, మా పిల్లది మాకు కావాల్సిందే, ఎక్కడిదక్కడ కావాల్సిందే అని పట్టు పట్టిండట. ఇదివరకు ఒకసారి పంచాయతీ అయినప్పుడు ఫజల్ అలీ అని ఒక పెద్ద మనిషి ఇడుపు కాగితం తీసుకొని అని చెప్పిండు అని జైపాల్ రెడ్డి సార్ మళ్ళీ యాద్ చేసిండట. అట్లా చెప్పినాక కూడా ఇప్పటికెళ్ళి బాగా చూసుకుంటా తెలంగాణ పిల్లలని చెప్పి మళ్ళా కొట్టుడు తిట్టుడు పెట్టిండట ఆంధ్రప్రదేశ్ పిల్లగాడు. అది అట్లా వాయే. అది కాకుండా 2004లో ఈ పంచాయత్ దెంపుతామని కాంగ్రెస్ పెద్దమ్మ చెప్పని చెప్పింది, అది అట్లా కాలే. మళ్ళా 5 ఏళ్ళకు అదే 2009లో చిదంబరం సారు ఇడుపు కాగితం చదవంగానే అట్లెట్లా అని పంచాయతీ పెట్టిండ్రు ఆంధ్రప్రదేశ్ పిల్లగాని దిక్కోళ్ళు. మళ్ళా కూడి సంసారం చేయరి మేము ఆలోచన చేసేదాకా అని మళ్ళా చెప్పిండ్రు. ఇక అప్పటికెళ్ళి ఆంధ్రప్రదేశ్ అనే ఇంట్లో రుసరుసనే నాయే. ఆల్మొగలు ఇడిపోయి ఒక్కటే ఇంట్లో 2 పొయ్యిలు పెట్టుకొని వండుకోబట్టే. ఇంకా ఏడ ముంగట పడుతుంది సంసారం. 1000 మంది పోరగాలు ఈ ఇద్దరాలు మొగల పంచాయతీలో చచ్చిపోయాయి. కన్నతల్లి కడుపు ఊకుంటుందా? ఇక ఎన్ని రోజులు కూడినా గిట్లనే ఉంటుంది కదా. అందుకే తెలంగాణ పిల్లకు ఇడాకులు మంజూరు చేయవలసిందే అని చెప్పి ఆఖరి ముచ్చట చెప్పిండట జైపాల్ రెడ్డి సారు. ఇక ఇది బాగుందని ఇక అందరూ సప్పట్లు కొట్టి సరే అన్నారట. ఆఖరి జాలా కూడా కొట్లాడ పెట్టిండ్రు చూడు. జైపాల్ రెడ్డి సార్ గట్టిగా కొట్లాడే బట్టికి నయమైంది. ఇగో ఇంత పెద్ద ముచ్చట జరిగింది క్యాబినెట్లో కూర్చున్నప్పుడు. మొత్తం మీద ఆమోదం అయితే దొరికింది, ఈ పిల్లకు న్యాయమైంది. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం.